హర హర మహాదేవ మహాశివరాత్రి మహాజాగరణ దశావతారం టెంపుల్ గ్రౌండ్స్ టోల్ ప్లాజా మంగళగిరి దగ్గర శివోహం ప్రోగ్రాం భారీ ఎత్తున జరుగుతుందన్నమాట. అయితే నాకు 2 days ముందే నా సవై తండ్రి పిలుపు వచ్చింది. అక్క వచ్చేయండి, ఇక్కడ అందరం కలిసి మహాజాగరణ ప్రోగ్రాం చేసుకుందామని. అది ఎవరు ఇన్వైట్ చేశారు ఏంటి అనేది నేను వీడియో ఎండ్లో మీకు చెప్తాను. నన్ను ఈ శివోహం ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. అందుకే నాకు ప్రీమియంలో, వివిఐపి కాదు, ప్రీమియంలో టికెట్స్ వచ్చినాయి, పాసెస్ వచ్చినాయి. సో ప్రోగ్రామ్ ఈవినింగ్ 5 నుంచి ఏకుంజామున 5 వరకు జరగబోతుంది. నిజంగా ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే అలా శివే తండ్రిని చూస్తుంటే తెలియని తన్మయత్వం వచ్చేసింది. రుద్రనామ భజన ద్వారా పరమశివునికి మనం సమర్పించే ఈ మహా ప్రోగ్రామ్ కి హోస్ట్ ఉదయవాణి గారు. మనమందరం సాల్యూట్ చేసేటువంటి లీడర్ మన సిబిఎన్ సార్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అండ్ వెరీ డైనమిక్ లీడర్ మన లోకేష్ గారు రాబోతున్నారు. ఈ సాంగ్ ప్రెజెంటేషన్ తణుకు సిస్టర్స్. మన వాగ్దేవికి గట్టిగా చప్పట్లు. శివోహం. దిస్ సాంగ్ ప్రెజెంటేషన్ రమ్య బెహ్రా. బయటికే మొలింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఈ పాట ఎవరు పాడారు? ఇంట్రొడక్షన్ అస్సలు అవసరం లేదు కదా. మహారుద్రాభిషేకం అయిపోయినాక స్వామికి అలంకరించినటువంటి ఉజ్జయిని నుంచి తీసుకొచ్చినటువంటి చితాభస్మం. చక్కటి శివే తండ్రి పాటలతో పాటు మహారుద్రాభిషేకం చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఆ తర్వాత 12:03 లింగోద్భవం, ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణం. ఈ శివోహం ప్రోగ్రాంలో మెయిన్ అట్రాక్షన్ ఎవరంటే ఈ సన్యాసిని మహామండలేశ్వర్ కైలాసానందగిరి స్వామీజీ. ఆయన చేతుల మీదుగా మొదట అభిషేకం జరిగింది. ఆ తర్వాత మన సిబిఎన్ గారి చేతుల మీదుగానే ఈ శివలింగాన్ని 20 అడుగులు లోతుగా గుంట తవ్వి అక్కడ మట్టి తీసుకొని ఆ మట్టితో చేసినటువంటి శివలింగం. ఈ మహారుద్రాభిషేకం ఇంత వైభవోపేతంగా జరిగింది కదా, ఎక్కడ కొంచెం కూడా ఆ శివలింగం మట్టి అనేది కరగలేదన్నమాట. ఇంకా ఫైనల్లీ మహారుద్రాభిషేకం అయిపోయినాక చక్కగా స్వామిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చినటువంటి చితాభస్వంతో అలంకరించారు. ఈ జన సంద్రోహాన్ని చూస్తుంటే భలే కన్నుల పండగగా ఉంది. ప్రతి ఒక్కరిలో శివతత్వం అనేది బాగా పెరిగిపోయింది. మహారుద్రాభిషేకాలు లైవ్లో చూడటం ఫస్ట్